పద్మా చచ్చాంపో ఇక్కడికి కూడా దాపురించాడే ఇప్పుడెలా? ఇక మళ్ళీ వాడిని వెంట పడకుండా చేస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి. పద్మా అమ్మని అమ్మ కళ్ళు పాకు వదిలి ఇలా పొలాల మీద పడ్డావేటి? అమ్మని అమ్మ నా అలవాటు నీకు కూడా అయిపోయిందే. ఇదిగో పద్మ, నీతో మన పెళ్లి విషయం తెలుసుకుందామని వచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ తాగుడు గీగుడు మానేసి సంసారం అయిపోతాను. లేదంటావా ఇలాగే తాగి తాగి నీ మీద బెంగతో దేవదాస్ చచ్చిపోయినట్టు చచ్చిపోతాను. అయ్యో అదేమిటి బావ అలా అంటావు? నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా లేక ఒట్టి తాగుడు మాటలేనా? అమ్మని అమ్మ ఏడు పద్మ, ఇంకా నా మీద నీకు నమ్మకం కలలేదా? నా మీద నీకు నమ్మకం కలగాలంటే ఏం చేయమంటావు చెప్పు. ఆ కొండ మీద దూకమంటే దిగుతాను, బండదాయి మెళ్ళ కట్టుకుని నూతులో దూకమంటే దిగుతాను. అబ్బా అవన్నీ ఏం అక్కర్లేదు, నువ్వు ఇక్కడే రాయిలాగా నిలబడాలి. ఏమిటి రాయిలాగా నిలబడాలా? అవును. పోనీ మధ్య మధ్యలో కాళ్ళు పెట్టినప్పుడు కూర్చున్నా నీకేం పర్వాలేదు కదా? అబ్బే పడుకున్నా అయితే పర్వాలేదు. పర్వాలేదు. చూడు బావా, ఈ చుట్టూ ఒక గిరికి ఇస్తాను, చీకటి పడేదాకా నువ్వు దాన్ని దాటకూడదు. ఏడు ఇద్దరా? అంతే. నాకు ఇంకా పెద్ద పరీక్ష పెడతాం అనుకున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు గీత తీసుకో, నేను ఇక్కడే ఉంటాను. నిజం? నిజం. సరే. ఈ గీత దాటకుండా ఉండలేనంట. బావా మాట మీద నిలబడతావు కదా? నీకు తెలియదు పద్మ, తాగిన వాడు ఎప్పుడూ నేల మీద నిలబడ్డావు, మాట మీదే నిలబడతాడు. చూడు బావా, నన్ను దొంగలు వచ్చి దోచుకుపోయినా పులొచ్చి ఎత్తుకెళ్ళినా నిన్ను పులెత్తుపోతుంటే ఈ వీరుని నేను చూస్తానుకుంటానా? అయ్యో బావా మాట వరుస కన్నాను బావా. సరే చూడు, నేను ఆడినా పాడినా కోతిలా ఎగిరినా నువ్వు ఈ గిరి దాటి బయటికి రాకూడదు. దీని లోపలే ఉండి నీ ఆట పాట ఆనందిస్తుంటాను పద్మ. చూడు బావా, ఈ పువ్వు చెవులో పెట్టుకుని ఆనందించు.